ನಮಸ್ಕಾರ ವೀಕ್ಷಕರೇ, ಧ್ವನಿ ಸಂಜೆ ವಾಹಿನಿಗೆ ಸ್ವಾಗತ. ಬೆಳಗೋ ತರ ಇರ್ಬೇಕಂತೆ. ಆ ಎಲ್ಲ ಹೆಜ್ಜೆಗಳಲ್ಲಿ ಧನಾತ್ಮಕವಾಗಿ ತೊಡಗಿಸಿಕೊಂಡಿರುವಂತವರು ನಮ್ಮ ಅತಿಥಿಗಳು ಶ್ರೀಯುತ ವಿ ಶ್ರೀನಿವಾಸ್ ಗೌಡ ಸರ್, ಮಾಜಿ ಸಚಿವರು, ತೆಲಂಗಾಣ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರ. ನಮ್ಮ ಎಲ್ಲ ಕಾರ್ಯಚಟುವಟಿಕೆಗಳಿಗೆ ನಮ್ಮೆಲ್ಲರ ಕಡೆಯಿಂದ ಈ ಕಾನ್ಫರೆನ್ಸ್ಗೆ ಅಧ್ಯಕ್ಷ ಆಗಿದ್ದೀನಿ. ಸೊ ಇವತ್ತು ಒಂದು ನಾರಿ ಶಕ್ತಿ ಅಂತ ಒಂದು ಥೀಮ್ ಮೇಲೆ ನಾವು ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ. ಆರ್ಯ ಈಡಿಗ ಮಹಿಳಾ ಸಂಘ ವತಿಯಿಂದ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೀತಾ ಇದೆ. ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಮಗೆ ರಾಮಲಿಂಗಾರೆಡ್ಡಿ ಅವರು ಬಂದಿದ್ದರು, ಹಾಗೆ ಕೋಟೆ ಶ್ರೀನಿವಾಸ್ ಪೂಜಾರಿ, ಹಾಗೆ ಮತ್ತು ತೆಲಂಗಾಣದಿಂದ ಒಂದು ಶ್ರೀನಿವಾಸ್ ಗೌಡ್ ಅವ್ರು ಬಂದಿದ್ದರು. ಹಾಗೆಯೇ ನಾಗಲಕ್ಷ್ಮಿ ಚೌಧರಿ, ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಮಹಿಳಾ ಆಯೋಗ ಅಧ್ಯಕ್ಷೆ, ಬಂದು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಮಾತನಾಡಿ ನಮಗೆಲ್ಲ ಒಂದು ಪ್ರೇರಣೆ ಕೊಟ್ಟು ಉತ್ಸಾಹ ತುಂಬಿ ಮಾತುಗಳನ್ನು ಆಡಿದರು. ಹಾಗೆ ಗೋವಿಂದ ಪೂಜಾರಿ, ಸುಮಲ, ಇಂಥ ಗಣ್ಯ ವ್ಯಕ್ತಿಗಳು ಬಂದಿದ್ದರು. ಇದರ ಉದ್ದೇಶ ಏನು ಅಂದರೆ, ನಮ್ಮ ಆರ್ಯ ಈಡಿಗ ಮಹಿಳಾ ಸಂಘ ವತಿಯಿಂದ ಏನಂದರೆ, ನಾವೆಲ್ಲ ಹಿಂದುಳಿದವರು. 37 ವರ್ಷ ಹಿಂದೆ ನಾವು ಈ ಸಂಘವನ್ನು ಉದ್ಘಾಟನೆ ಮಾಡಿದ್ವಿ. ಒಂದು ಬೆಳ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀವಿ. ಸೊ ಒಂದು ಮಟ್ಟಕ್ಕೆ ಬಂದ ಮೇಲೆ ಮುಂದೆ ಏನು ಅಂತ ಒಂದು ಯೋಚನೆ ಮಾಡಿದಾಗ ನಮಗೂ ಒಂದು ಸ್ಥಾನಮಾನ ಸಿಗಬೇಕು. ಒಂದು ಸ್ಥಾನಮಾನ ಸಿಕ್ಕಿದಾಗನೇ ಒಂದು ಏನು ಸಮುದಾಯ ಮೇಲೆ ಬರುತ್ತೆ. ಒಂದು ಸಮುದಾಯ ಮೇಲೆ ಬಂದಾಗನೇ ನಮಗೆ ಒಂದು, ಗಂಡಸರು ಸುಮಾರು ಜನ ಇದ್ದಾರೆ ಪೊಲಿಟಿಕ್ಸಲ್ಲಿ, ಹೆಂಗಸರು ಅಂತ ಬಂದಾಗ ಒಬ್ಬರ ಇಬ್ಬರು ಅಷ್ಟೇ. ಸೊ ನಾವು ಬೆಳಿಬೇಕು ಅಂತಂದರೆ ನಮಗೆ ಈ ಎಲ್ಲ ಕಡೆ ನಮಗೊಂದು ಆಪರ್ಚುನಿಟಿ ಸಿಗಬೇಕು. ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಈ ಒಂದು ನಾರಿ ಶಕ್ತಿ ಅಂತ ಒಂದು ಹೆಸರಿಟ್ಟು ಈ ಒಂದು ಸಮ್ಮೇಳನ ಮಾಡ್ತಾಯಿದ್ದೀವಿ. ಇದನ್ನು ನಾವು ಮುಂದೆ ಹೀಗೆ ನಿಲ್ಲಲ್ಲ, ಮುಂದೇನೂ ತಗೊಂಡು ಮುಂದೇನೂ ನಿರ್ವಹಿಸಿ ಒಂದು ಗಟ್ಟಿಯಾದ ಬಲವಾದ ಒಂದು ಸಂಸ್ಥೆಯನ್ನು ಮಾಡಬೇಕಂತ ಇದ್ದೀವಿ. ಅದಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಎಲ್ಲ ಕಡೆಯಿಂದ ಜನ ಬಂದಿದ್ದಾರೆ. ರಾಜ್ಯ ಮಟ್ಟ ಅಲ್ಲ, ರಾಷ್ಟ್ರ ಮಟ್ಟನೂ ನಮ್ಮ 26 ಪಂಗಡಗಳದ ಒಬ್ಬರೊಬ್ರು ರೆಪ್ರೆಸೆಂಟೇಟಿವ್ ಯಾರೂ ಬಂದಿದ್ದಾರೆ. ಸೊ ಆ ಒಂದು ಶಕ್ತಿ ನಮಗೆ ತುಂಬಿದ್ದಾರೆ. ಮುಂದೆ ನಾವು ದೃಢವಾಗಿ, ಶಕ್ತಿಯಾಗಿ ಎಲ್ಲ ಕಡೆಯಲ್ಲಿ ನಾವು ನಮ್ಮ ಒಂದು ಪ್ರೆಸೆನ್ಸ್ ಇರಬೇಕು ಅಂತ ನೋಡಿ ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಹಾಗೇ ಆಗತ್ತೆ, ಮಾಡೇ ಮಾಡ್ತೀವಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಮಚ್. ఐ విల్ స్పీక్ టు తెలుగు. ఈరోజు కర్ణాటక మహిళా నారీ శక్తి ప్రోగ్రామ్ ఇక్కడ కావడం జరిగింది. ఇక్కడికి చాలామంది కర్ణాటక మంత్రులు, మాజీ మంత్రులు, ముఖ్యంగా వివిధ కార్యక్రమంలో ఉన్న మహిళలు, ఎన్జిఓస్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇది ఒక కర్ణాటకలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఈ మహిళా సమ్మేళనాలు కావాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు అయినా కూడా ప్రతిరోజు మహిళలకు అగౌరవము, అత్యాచారాలు, మహిళలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఆగట్లేదు. చట్టాలు చేస్తూ ఉన్నారు, కానీ చట్టాలు తెచ్చినా కూడా ఎక్కడ అమలు కావట్లేదు. అవన్నీ భయం లేకుండా అయిపోయింది. కనుక మహిళలపైన దాడి జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. దాడులు జరిగిన 2 నెలల్లో పరిష్కారం కావాలి, శిక్ష అనేది జరగాల. ముఖ్యంగా పెళ్లిళ్ళ విషయంలోకి వస్తే చాలామంది ఈరోజు దాదాపు 50%, అబోవ్ 50% మహిళల పైన, వరకట్నం పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. రకరకాల కోణాల్లో మహిళల పైన అఘాత్యాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు దేశం రక్షణ లేదు. మరి దేశానికి ప్రధానమంత్రి మహిళ అయిన గతంలో ఇప్పుడు రాష్ట్రపతి కూడా మహిళలు ఉన్నారు, మళ్ళీ ఐఏఎస్, ఐపీఎస్, కానీ ఏం లాభం లేదు. కనుక కఠినమైనటువంటి శిక్షలు చట్టపరంగా తీసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. మరి చట్టసభలో కూడా సరైనటువంటి వాటా ఉండాలి. జనాభాలో 50% ఉన్నప్పుడు వీళ్ళు కూడా 50% ఉండాలి. మరి 33% రిజర్వేషన్ తేవడం జరిగింది దేశవ్యాప్తంగా. అది తొందరగా అమల్లోకి రావాలి.
30% రిజర్వేషన్ మహిళలు రాజకీయంగా ఉండాలి. అప్పుడే వాళ్ళు చట్టాలు తయారు చేసుకోవడానికి అవకాశం వస్తుంది. చట్టం తయారు చేసే అవకాశం వాళ్ళకి లేకుండా మగవాళ్ళకు ఉంటే వాళ్ళకు అనుకూలంగా తయారు చేస్తారు. ఒక రాజకీయ శక్తిగా మహిళలు ఎదిగినప్పుడే రాజకీయంగా అన్ని రంగాల్లో వాళ్ళకు స్థానం కలిగినప్పుడే వాళ్ళకు రక్షణ కలుగుతుంది. ఖచ్చితంగా ఇలాంటి సెమినార్లు ప్రతి రాష్ట్రంలో జరిగి దేశవ్యాప్తంగా ఒక మంచి కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళకి సమాన హక్కులు కలిగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణలో కూడా మేము ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేశాం. ఇంకా పెద్ద